హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్. ఇవాళ మనం ఒక రెసిపీ చూసుకోబోతున్నాం. అదేంటంటే ఫ్రాన్స్తో బిర్యానీ. ఈ ఫ్రాన్స్తో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలి, ఏంటి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం వెళ్ళి వీడియోలో చూసేద్దాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని నేనైతే అందులో 1/2 కిలో ఫ్రాన్స్ తీసుకున్నాను. నీట్గా తొక్కంతా తీసేసి వాష్ చేసిన 1/2 కిలో ఫ్రాన్స్ని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే కలర్ కోసం కొంచెంగా పసుపు యాడ్ చేయాలి. 2 పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసేసి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి హాఫ్ బద్ద అంటే ఒక నిమ్మకాయలో హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. 1/2 కిలో ఫ్రాన్స్కి 2 గ్లాసెస్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసేయాలి. వాష్ చేసేసి ఈ రైస్ని కూడా హాఫ్ అన్ అవర్ నానపెట్టాలి. నేనైతే నార్మల్ బియ్యం తీసుకున్నాను, సోనా మసూరి. మీరైతే బాస్మతి రైస్ అయితే ఒక 15 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్లో చేసుకోబోతున్నాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ ఆన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇవి బాగా హీట్ అయ్యాక మనం హోల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేయాలి. ఏంటంటే 2 బిర్యానీ ఆకులు, ఒక 5-6 జీడిపప్పులు, చెక్క, లవంగం, ఒక 2 యాలకులు, షాజీరా, జీలకర్ర, మరాఠీ మగ్గ, స్టార్ ఫ్లవర్, ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి వేగిపోయాక ఆనియన్స్ కూడా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకుని టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గిపోయి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేసామంటే ఇలా బాగా టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేయాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, హాఫ్ అన్ అవర్ పాటు అవి ఇందులో వేసుకొని బాగా కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని యాడ్ చేయాలి. బిర్యానీ అంటే పుదీనా కొత్తిమీర ఉంటేనే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలపాలి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. నార్మల్ రైస్ కాబట్టి, మీరైతే బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే రైస్ అనేది బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ తగ్గట్టు 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఈ టైంలో మనం సాల్ట్ చెక్ చేసుకోవచ్చు, ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రాన్స్ ఎంత బాగా మ్యారినేట్ అయితే ఈ బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చామంటే బాగా పొడి పొడిగా రైస్ వచ్చేస్తుంది. మీరు బాస్మతి రైస్ అయితే 1 విజిల్ వస్తే సరిపోద్ది. నాకైతే 2 విజిల్స్ వచ్చి చూసారంటే రైస్ ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. చాలా టేస్టీగా, యమ్మీగా, చాలా రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా పొడి పొడిగా బాగా వచ్చిందండి ఈ ఫ్రాన్స్ బిర్యానీ. ఇది ఎలా ప్రిపేర్ చేసామో చూసారు కదా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.